జగిత్యాల జిల్లా కొండగట్ల అమావాస్య రోజు ఒక నాగుపాము మృతి చెందడం కలకలాన్ని సృష్టిస్తుంది. ఇది సంకేతమా లేదా యాదృచ్ఛికమా అంటూ భక్తులు చర్చించుకుంటున్నారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో అమావాస్య రోజున ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యక్షమైన నాగుపాము భక్తులను ఆకర్షించింది. అమావాస్య రోజున స్వామివారి సన్నిధిలో నాగుపాము దర్శనం ఇవ్వడాన్ని పలువురు భక్తులు విశేషంగా భావించి ఆసక్తిగా వీక్షించారు. అయితే కొద్దిసేపటిగా ఎలాంటి గాయాలు లేకుండా ఎవరూ హాని చేయకపోయినా ఆ నాగుపాము అక్కడికక్కడే ప్రాణాలు విడవడం భక్తుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. పాము ఆరోగ్యంగా కనిపించినప్పటికీ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆలయ పరిసరాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన యాదృచ్ఛికంగా జరిగిందా లేక ఏదైనా సంకేతం అనే కోణంలో భక్తులు పరస్పరం చర్చించుకుంటూ ఉన్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి స్పష్టమైన కారణాలు తెలియాల్సి ఉంది. అమావాస్య రోజు జరిగిన ఈ సంఘటన స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే విషయాన్ని వెటర్నరీ వైద్యులు మాత్రం తేలికగా కొట్టిపారేస్తూ ఉన్నారు. జనం ఉన్న చోట నాగుపాములు ఉండవని, ఇప్పుడు కొండగట్టులో జనాల మధ్యకు వచ్చిన నాగుపాము తెలియని అనారోగ్యంతో భయపడుతుందని అన్నారు. అందుకే నాగుపాము మెల్లిగా వస్తూ చివరికి ప్రాణాలు వదిలేసిందంటున్నారు. దీనికి అమావాస్యకి సంబంధం లేదని చెప్పారు.